కేవలం వైఎస్ఆర్సీపీకి మాత్రమే కాదు మా పార్టీ మీద కూడా ఉంది అనేటువంటి అంశాన్ని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు చెప్తాను. అయితే కూటమి ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? కూటమి ప్రభుత్వం ఎందుకు ఈరోజు డిఫెన్స్లో పడి ఒక అరుదైనటువంటి కలయికను చూసేటువంటి గొప్ప అదృష్టం బహుశా నాకు ఇంకో కూటమి ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలో ఉండగా జరుగుతుందనైతే నీదే అనుకోలే. నేను గత వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలకి చాలా స్పష్టంగా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్కి అండ్ వాళ్ళ మీడియాకి కూడా చాలా స్పష్టంగా చెప్పాను. సార్, దయచేసి లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయండి. సార్, లడ్డూ అంశాన్ని ఇంతటితో వదిలేయకపోతే నష్టపోయేది, కరుమైపోయేది, నామరూపాలు లేకుండా నాశనం అయిపోయేది కూటమి ప్రభుత్వం. దయచేసి ఇంతటితో వదిలేసేయండి. ఒక తప్పు చేశారు, తప్పు మాట మాట్లాడారు, తప్పుడు ప్రచారం చేశారు, కోటానుకోట్ల మంది శ్రీవారి భక్తులకి అన్యాయం చేశారు, వాళ్ళ మనసులు బాధపడే విధంగా చేశారు. అంతటితో ఆగిపోయింది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక మానవ మాతృలే. మాట్లాడే సందర్భంలో ఒకటి అరా తప్పులు జరగవచ్చు. నేను ఎన్డీడీబీ రిపోర్ట్ చూసి ఇలా జరిగింది, ఇలా వచ్చింది అని చెప్పాను. సబ్సిక్వెంట్గా సిబిఐ రిపోర్ట్లో ఈ విధంగా వచ్చింది. సో కాబట్టి అప్పటికి కూడా కల్తీ జరిగింది, కానీ జంతు కొవ్వులు కలవలేదు, బీఫ్ కొవ్వు కలవలేదు, ఫిష్ ఆయిల్ కలవలేదు. తిరుమల ప్రసాదంలో కల్తీ జరగటం వేరు, ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కలవటం వేరు. కలవలేదు కాబట్టి చాలా సంతోషిస్తున్నాము శ్రీవారి భక్తులుగా. దేవుడి దయవల్ల అలాంటి అంశాలు లేదు. కానీ కల్తీ మీద మాత్రం చాలా సీరియస్గా మా ప్రభుత్వం ఉంటుందని మీరు చెప్పండి. దయచేసి మీరు చేసిన తప్పు, మాట్లాడిన తప్పుని కప్పుపుచ్చుకోవటానికి 100 తప్పులు చేశారు సార్. నేను ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా నేను రిక్వెస్ట్ చేసిన. సార్, దయచేసి లాగొద్దు. ఎంత లాగితే అంత నష్టపోయేది ప్రభుత్వం. ఎందుకంటే మీరు చేసిన అపచారం, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేసిన రాజకీయం, కోటానుకోట్ల మంది భక్తులు ఉన్నటువంటి శ్రీవారి మీద మీరు రాసినటువంటి రాతలు. ఒక దుర్మార్గుడు చెప్తాడు, నిన్న టాయిలెట్ క్లీనర్ను వాడారండి. టాయిలెట్ క్లీన్ చేసేటువంటి హార్పిక్స్లో వాడేటువంటి ఒక కెమికల్ వాడారు తిరుమల లడ్డూలో అని చెప్తుంటే అసలు వాళ్ళు మనుషులా, లేకపోతే వాళ్ళు అసలు కనీసం దైవం మీద ఒక భీతి ఉందా, భక్తి ఉందా? రాష్ట్ర ప్రజలు, శ్రీవారి భక్తుల మీద, మనోభావాల మీద ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, మీ ఇష్టం వచ్చినట్టు మీ నోటికి ఎంత వస్తే అంత, మీ చేతికి ఎంత వస్తే అంత, మీరు మీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని మోయటానికి మీరు పడుతున్న తపన, మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పు సార్ అని నేను చాలా స్పష్టంగా చెప్పాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను. సార్, చంద్రబాబు నాయుడు గారు తప్పు, శ్రీవారితోటి మీరు చెలగాటమాడుతున్నారు. వెంకటేశ్వర స్వామి లడ్డూతోటి మీరు చాలా రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు చేయడానికి 100 ఉంటాయి సార్. 100 జగన్మోహన్ రెడ్డినో లేకపోతే ఇంకొకళ్ళనో బదనాం చేయాలి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ఇంకొకళ్ళనో జడా శ్రవణ్ కుమార్నో లేకపోతే సిపిఎంనో రాజకీయ పార్టీలుగా మీ మీద విమర్శలు చేసేవాళ్ళని బదనాం చేయడానికి కొన్ని వందల రాజకీయపరమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ రాజకీయపరమైన అంశాల్లో మీరు ఏ అంశం మీదైనా సరే రాజకీయం చేయొచ్చు, తప్పులేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు మీ దగ్గర అధికారం ఉంటుంది. మీ అబ్బాయి నా ఇష్టమయ్యా 99 పైసలకు ల్యాండ్ ఇస్తాను, నువ్వెవడు అని అనొచ్చు, ల్యాండ్లు ఇచ్చుకోవచ్చు. మేము స్పష్టంగా, నిజాయితీగా, నీతిగా పరిపాలన చేస్తున్నామని అనొచ్చు. మీరు చేసేటువంటి దుర్మార్గాలు, మీరు రాసేటువంటి రాతలు ఎన్నైనా చేయొచ్చు. కానీ రాజకీయాలకి వాడకూడని ఒకే ఒక్క అంశం, ఒక సెన్సిటివిటీ ఉన్నటువంటి అంశం, మన తల్లి మీద మనం రాజకీయాలు చేస్తాం సార్. మన ఇంట్లో ఒక తప్పు జరిగింది, మన బిడ్డ ఒక తప్పు చేస్తే దాన్ని రాజకీయం చేస్తామా? ఒక తప్పు జరిగిన దాన్ని కాదు ఇంకో 100 తప్పులు జరిగినాయి అని పబ్లిక్ డొమైన్లో పెడతామా? నేను ఆ రోజే చెప్పాను సార్, మీరు తిరుమల వెంకటేశ్వర స్వామి మీద మీరు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి
మీ కూటమికి పాపం తగలక మానదు. మీ కూటమి ప్రభుత్వం కనుమరుగైకపోక మానదు. ఇప్పుడు చూడండి, 8 మందో 10 మందో కూర్చున్నారు. ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చుక్క లేదు, ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక్కళ్ళ ముఖంలో అధికారంలో ఉన్న భరోసా లేదు, ఒక్కళ్ళ ముఖంలో కూడా అరే మేము నిజాయితీగా ఉన్నాము, మేము నీతిగా ఉన్నాము అన్నటువంటి ఒక్కళ్ళ ముఖంలో అయినా సరే ఒక అట్మాస్ఫియర్ కనపడిందా? మొత్తానికి ఆ కూర్చున్న వాళ్ళ మొత్తం ముఖాల్లో చూస్తే నెత్తురు చుక్కలేదు ముఖం మీద. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో పవన్ కళ్యాణ్కి అర్థం కావటంలా, స్పష్టత లేదు. హీ లాస్ట్ హిజ్ కాన్షియస్. అరే ఏం మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము, లడ్డు మీద ఏం మాట్లాడుతున్నాము, మన ఇంతకుముందు స్టాండ్ ఏంటి, ఇప్పుడు స్టాండ్ ఏంటి, ప్రజలకు ఏం చెప్పాము, సిట్ రిపోర్ట్ ఏమొచ్చింది, సిబిఐ రిపోర్ట్ ఏమొచ్చింది, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అరే మనం ఏం ఎలిగేషన్ చేసామనేది పూర్తిగా సహనం కోల్పోయినారు. ఒక్కళ్ళ ముఖంలో నెత్తురు చొక్కలేదు సార్. రాష్ట్ర ప్రజలు గమనించండి, తప్పు మాట్లాడాము, తప్పు చేశాము అని ప్రతి ఒక్కళ్ళలో పశ్చాత్తాపం లోపల నుంచి తన్నుకొస్తుంది. కదిలిస్తే ఏడ్చేటట్టున్నారు అందరూ కూడా. నేను చాలా స్పష్టంగా వాళ్ళ ముఖాల్లో హావభావాలు గమనించా. ఒక్కళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఒక పాపభీతి ప్రతి క్షణం మాటల్లో కనబడుతుంది. అయ్యో వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద రాంగు బటన్ నొక్కామే, అనవసరంగా కోటాను మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి? ఎట్లా రిపేర్ చేయాలంటే సార్, నిజంతోనే రిపేర్ చేయాలి సార్. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో చేయలేరు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధాన్ని ఇంకో అబద్ధంతో మాఫీ చేయాలని చూస్తే ఇంకో అబద్ధం ఈ అబద్ధాలతోటి మీ పార్టీలు కుప్ప కూలిపోతాయి. బికాజ్ వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ పార్టీల మీద, మీ జీవితాల్లో మొదలైంది. అందుకనే జనసేన పార్టీలో రిపీటెడ్గా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలుగుదేశం పార్టీకి దెబ్బ మీద దెబ్బ, అందులో డౌటే లేదు. ఆ కృతజ్ఞతతోటి చెప్పాను నేను మీకు, దయచేసి ఇంతటితో ఆపండి అంటే అబ్బే చింది రంబ మునిగింది గంగ, ఇంకా మేము దేంట్లో అయినా ఇంటర్వ్యూలు పెట్టుకుంటాం, డిబేట్లు పెట్టుకుంటాం. ఇక మీ ఇష్టానికి నోటికి అదుపు లేనట్టుగా పందికొవ్వు కలిసింది, ఎద్దుకొవ్వు కలిసింది, టాయిలెట్ క్లీనర్లు కలిపారు, కొవ్వు కలిపారు, అది కలిపారు, ఇది కలిపారు. ఇక చూడండి సార్, పవిత్రమైన శ్రీవారి లడ్డూ మీద పవిత్రతను కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారన్నారే. ప్రయత్నం చేయటం అంటే సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అత్యున్నతమైనటువంటి అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏ అధికారులు సుప్రీంకోర్టు నియంత్రణలో సిట్టు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా సుప్రీంకోర్టు నివేదిక ప్రకారం సుప్రీంకోర్టులో అడ్మినిస్ట్రేషన్లో దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా మీరు అపాయింట్ చేసినటువంటి అధికారి దాంట్లో అధికారిగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నప్పటికీ అత్యున్నతమైనటువంటి ఎఫ్ఎస్ఎస్సిఐ ఫుడ్ ఇన్స్పెక్టర్ల స్థాయిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన అధికారులు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు, సిబిఐ రాష్ట్ర పోలీసులు, ఎఫ్ఎస్ఎస్సిఐలో ఉన్నటువంటి విజ్ఞాతులు వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీదకి మీకు నమ్మకం లేదు. ఆ రిపోర్ట్ని మీరు నమ్మరు. ఎందుకు నమ్మరు అంటే దీంట్లో సుబ్బారెడ్డి పేరు లేదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పేరు లేదు కాబట్టి, బొమ్మన కరుణాకర్ రెడ్డి పేరు లేదు కాబట్టి మీరు నమ్మరు. మీకు కావాల్సిన వాళ్ళ పేర్లు ఉంటే అద్భుతంగా నమ్ముతారు ఈ రిపోర్టు. సో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన సిట్ రిపోర్ట్ మీద మీకు నమ్మకం లేదు. ఏం చేయాలి? రిపోర్టు వచ్చిన వెంటనే 10% లోపు కొవ్వు ఉంటుందేమోనని చెప్పి ఇక చూడండి, ఊరు వాడ సోషల్ మీడియాలో ప్రచారం చేసి 600 కోట్ల రూపాయలు మీరు ఈ లడ్డూ ప్రసాదం మీద మరక చేయటానికి మీరు వెచ్చించారనేది ప్రాథమికంగా నాకున్న సమాచారం. మీరు దీనికోసం ఊరు వాడ పోస్టర్లు వేసి లడ్డూలో కల్తీ అని చెప్పి పోస్టర్లు వేసింది మాట వాస్తవం కాదు సార్. ప్రచారం చేసింది ఎవరండి? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఈ రోజున. నీతి వాక్యాలు చెప్తున్నావే, శుద్ధపూస కబుర్లు చెప్తున్నావే, చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి నడిచెళ్ళేవాడిని, వెంకటేశ్వర స్వామి నామాలు చూసేవాడిని, 30 డైనమెంట్లు పెట్టినా బ్రతికాను, ఇవన్నీ శుద్ధపూస మాటలు మాట్లాడుతున్నారే ఈ రోజున. వెంకటేశ్వర స్వామి మీద నిజంగా మీకు భక్తి ఉన్నట్టయితే, వెంకటేశ్వర స్వామి మీ ఇలవేలు పైనట్టయితే, వెంకటేశ్వర స్వామి భక్తి వారి యొక్క ఆశీస్సులతోనే ఈరోజు మీ బ్రతికిన మాట మీ మనసులో నుంచి వస్తే, ఈరోజు వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిలో పంది కొవ్వు, ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ మీద మీరు యాక్షన్ తీసుకోకుండా
ఈరోజు మీ మీడియా ద్వారా మీ ఎజెండాను మోపిస్తూ ఊరు వాడ మీరు సిట్ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సిబిఐ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సుప్రీంకోర్టును కూడా నమ్మకుండా మీరు ఊరు వాడ వాల్ పోస్టర్లు లేపించి ప్రచారం చేపించిన దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? ఏ విధంగా వెంకటేశ్వర స్వామి మీకు విలవేల్పు, ఏ విధంగా మీరు వెంకటేశ్వర స్వామి భక్తితోటి వెంకటేశ్వర స్వామి మీద మీకు ప్రీతిప్రాప్తమైనటువంటి భక్తి ఉందని ప్రకటించుకుంటారు అని జే భీమ్రావ్ పార్టీ ప్రశ్నిస్తుంది. దానికి మీరు జాతికి సమాధానం చెప్పండి. యూ హ్యావ్ టు ఆన్సర్ టు ది నేషన్. ఇది మీ ఇంటి సమస్య కాదు, లడ్డూ మీ ఒక్కళ్ళదే సమస్య కాదు. లడ్డూలో అపచారం జరిగింది అనేది వాస్తవం అయితే, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు లేకపోతే ఫిష్ ఆయిల్ కలిసిందే వాస్తవం అయితే, మీరు ఈరోజు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పుడుగా ఉండగా మీరు ఏ విధంగా క్లెయిమ్ చేస్తారు, ఏ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారు అనేది రాష్ట్ర ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి సార్. రాజకీయాలకి వాడకూడని అంశాన్ని మీరు ఈరోజు తీశారు. అసలు ఒక స్పష్టంగా రాష్ట్ర ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఇంటెలిజెన్స్ రిపోర్టు, వాళ్ళకు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే మీకే కాదు అధికారులు, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్ ఉంటుందంటే మేము ఏర్పాటు చేసుకున్న ఇంటెలిజెన్స్ కాదు, నాకు సంబంధించి ఇంటెలిజెన్స్లో కొత్త గొప్ప ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఆఫీసర్లు ఉంటారు. ఎందుకంటే మేము మంచి కోసం పోరాటం చేస్తున్నాం, మీరు చెడుని రిప్రజెంట్ చేస్తూ రాష్ట్రంని సర్వనాశనం చేయడానికి మీరు ఉంటారు. కాబట్టి ఎక్కడో ఒక మంచి ఆఫీసర్లు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఇంటెలిజెన్స్లో మంచి ఆఫీసర్లు ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది, ఏమి డిస్కషన్ జరుగుతుందని మాలాంటి వాళ్ళకి చేరవేసేటువంటి కొద్దో గొప్ప నిజాయితీ కలిగిన ఆఫీసర్లు, సమాజం బాగుండాలనే ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి మాకున్నటువంటి ఆఫీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయినారు. హిందువుల మొత్తంలో శ్రీవారి భక్తుల మనసుల్లో వీళ్ళు శ్రీవారి ప్రసాదాన్ని కలుషితం చేశారు అనే ప్రయోగాన్ని ప్రచారాన్ని చేయటానికి వీళ్ళ సాయశక్తులు పడుతున్నారు అనేటువంటి ప్రచారం రూట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీని తుపాకీతో పేల్చాలని శ్రీవారి లడ్డూ అంశాన్ని చేసుకొని జగన్మోహన్ రెడ్డి వేరే సాంప్రదాయం, ఒక క్రిస్టియన్ సాంప్రదాయాలను విలువనిస్తాడు కాబట్టి ఆయన్ని మీరు తుపాకీ పేల్చాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో మీరు చేసినటువంటి విఫల ప్రయత్నం కొన్ని కోట్ల మందిలో మీ దగ్గర మీ 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 మీద చీత్తు అని ఊసే స్థాయికి మిమ్మల్ని తీసుకొచ్చిందని మీకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్. అందుకోసమనే చరిత్రలో మొట్టమొదటిసారిగా మీ అందరూ బిక్కమొఖాలు వేసుకొని, మీ అందరూ పేలముఖం వేసుకొని, మీ 8 మంది మంత్రులతో పాటుగా ఏం మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అర్థం కాకుండా ఒక్కొక్కళ్ళు ముఖాలు మార్చుకొని ఈరోజు రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పడానికి కారణం ఏంటి అంటే మీలో పశ్చాత్తాపం మొదలయ్యింది. మీ పాపభీతి మిమ్మల్ని వెంటాడుతుంది. అద్దంలో మీరు చూసుకున్న ప్రతి క్షణం మేము పాపం చేశామో, పాపం మాట్లాడామో, వెంకటేశ్వర స్వామి ఎలా మమ్మల్ని శిక్షిస్తాడో అర్థం కాక నెత్తురు చుక్క లేకుండా మీరు ఈరోజు ప్రెస్ మీట్లో కూర్చున్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరూ విట్నెస్ చేశారు. ఎందుకు అంత దూరం? 164 సీట్లు ఇచ్చారు కదా, ఏమైంది? ఇంకా 5 సంవత్సరాలు ఉంది కదా. అప్పుడే 4 నెలలకే 5 నెలలకే కడాన పందికొవ్వు కలిసిందని చెప్పకపోతే ఏమైంది? దేనికి ఉపయోగం సార్ మీకు? అది మీకేమైనా ఓట్లు తీసుకొచ్చే అంశం, పోనీ రాజకీయంగా రేపొద్దున ఏమైనా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుందంటే అది కూడా కాదు. ఈరోజు మీరు మాట్లాడినటువంటి అవాస్తవాలని ప్రజలకి మీ ద్వారా నేను వివరిస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు చరిత్ర క్షమించకూడని మాటలు. మీరు ఈ రోజు వరకు కూడా ప్రజలు అమాయకులు అనుకుంటే ఎట్లా అండి? ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటే ఎట్లా? ప్రజలు తెలివిలో తక్కువ వాళ్ళు అనుకుంటే ఎట్లా? అంటే మీకు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళు తిక్కలోళ్ళ, మీకు ఓట్లు వేశారు కాబట్టి వాళ్ళు అమాయకుల, మీరు 4 డ్యాన్సులు వేయగానే ఏళ్ళు వేశారు కాబట్టి 4 విజిట్ మీకున్నటువంటి అభిమానులు వేళ్ళు వేశారు కాబట్టి మీరు ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారా? తప్పు సార్ పవన్ కళ్యాణ్ గారు, అది కాదు, కరెక్ట్ కాదు. అది మీరు అనుకుంటున్నట్టు ప్రజలు పిచ్చివాళ్ళు కాదు, మీరు అనుకుంటున్నట్టు ప్రజలు వెర్రివాళ్ళు కాదు. ప్రజలకి వాస్తవాల మీద ఒక క్లారిటీ ఉంది. మాలాంటి వాళ్ళందరం పోరాటం చేస్తే ఈరోజు మీలాంటి వాళ్ళందరూ అక్కడ కూర్చున్నారు. మీరు ఎరగదీసిందో పొడిసిందో ఏమీ లేదు. అక్కడ ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం మేము ఫైట్ చేసి మేము మాలాంటి వాళ్ళందరూ రక్తంతో స్వేదంతో ఈరోజు నువ్వు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గద్దెని వెళ్తున్నారు. మిమ్మల్ని అదే స్వేదంతో మళ్ళీ దించుతాం, కంగారు ఏం లేదు. 2029లో ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలి అంటే
మీరు ముక్కోటి దేవతల్ని ప్రార్థించుకొని అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది కూడా మేమే తీసుకొస్తాం. మళ్ళీ మీరు ఎవరి గురించి అవసరంలే. మిమ్మల్ని ఏ విధంగా అయితే అధికారంలో పెట్టామో, ఏ విధంగా అయితే గత ప్రభుత్వం మీద మేము అధికారం కోసం పోరాటం చేసి గత ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత సృష్టించామో, అదే విధంగా ప్రభుత్వ పథకాల మీద, ప్రభుత్వంలో చేస్తున్న అవినీతి మీద మళ్ళీ మిమ్మల్ని గద్దెదించే కార్యక్రమం మేమే చేస్తాం. మీరు ఏ విధంగానూ ఆలోచించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని పొలిమేరల దాకా తరిమి కొట్టేంత వరకు జడా శ్రవణ్ కుమార్ లాంటి ప్రజాస్వామ్యవాదులు, ప్రజల కోసం పోరాడేవాళ్ళు ఈ రాష్ట్రంలో వాళ్ళ పోరాటాన్ని ఆపరు. లడ్డూ మీద మీరు చెప్పినటువంటి అవాస్తవాలు, ఎంత అవాస్తవాలు గుప్పిస్తున్నారు అంటే వీళ్ళు లడ్డూ మీద. నేను వన్ బై వన్ ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడింది, పయ్యావుల కేశవ్ గారు మాట్లాడింది. మిగతా వాళ్ళంతా ఏం మాట్లాడలేదు. వీళ్ళ ముగ్గురు మాట్లాడినటువంటి ఈ స్పష్టమైనటువంటి వాటికి నేను రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా కొంత సమాచారం ఇస్తాను. సార్, ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతూ డేటు 6/7/2024, 12/7/2024లో 6/7/2024, 12/7/2024లో వీళ్ళు మొదటిసారిగా ఏఆర్ డైరీ అనేటువంటి ఒక ట్యాంకర్ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి వచ్చి ఆగినప్పుడు దాంట్లో నుంచి ఒక శాంపిల్, 4 శాంపిల్స్ బయటకు తీశారు. 6/7/2024, 12/7/2024. 6/7/2024, 12/7/2024లో తీసినటువంటి శాంపిల్స్లో నుంచి తీసినటువంటి నెయ్యి శాంపిల్ వచ్చింది ఈ ప్రభుత్వం యొక్క హయాంలో. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటికి నెల రోజులు అవుతుంది. నెల రోజులు అయిన తర్వాత మీ ప్రభుత్వంలో ఏఆర్ డైరీ అనేది మొట్టమొదటిసారిగా 12/5/2024లో అప్రూవ్ అయింది ఈ రాష్ట్రానికి నెయ్యి సప్లై చేయడానికి. మే నెలలో అప్రూవ్ అయినటువంటి కంపెనీ జూలై నెలలో 4 ట్యాంకర్లు నెయ్యి తీసుకొస్తే దాంట్లో నుంచి శాంపిల్ డ్రా చేసి 6/7/2024, 12/7/2024న ఏఆర్ డైరీ నుంచి తీసుకొచ్చి టీటీడీ వేర్ హౌస్ గోడౌన్ నెంబర్ 4 తిరుమల దగ్గర నుంచి శాంపిల్ పంపించారు. ఎవరికి పంపించారు? ఎన్డీడీబీ ల్యాబు గుజరాత్కి పంపించారు. తెలుగుదేశం హయాంలో వచ్చినటువంటి గీ ట్యాంకులో నుంచి 4 శాంపిల్స్ తీసి గుజరాత్ పంపించారు. ఎన్డీడీబీ రిపోర్టు. ఈ ఎన్డీడీబీ రిపోర్టు అంటే ఈ ఎన్డీడీబీ అనేది ఒక ఫుడ్ ప్రోడక్ట్స్ని పరీక్షించేటువంటి ఒక కేంద్రం గుజరాత్లో ఉంటుంది. ఇది 12/7/2024న శాంపిల్ డ్రా చేశారు. దీన్ని గుజరాత్కి 17/7/2024న పంపించారు. ఎనాలిసిస్ దీని మీద కంప్లీట్ అయింది 23/7/2024న. ఇది ఎన్డీడీబీ CALF కాల్ఫ్ రిపోర్ట్ విచ్ వాజ్ రిసీవ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్. ఈ రిపోర్టు జనరేట్ అయింది కూటమి ప్రభుత్వంలో. ఈ రిపోర్ట్లోని నెయ్యిని టెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వంలో. ఈ రిపోర్ట్లోని నెయ్యి వచ్చింది కూటమి ప్రభుత్వంలో. సో 23/7/2024న ఎనాలిసిస్ కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు పయ్యావుల కేశవ్ చెప్పేది ఏంటి అంటే అసలు ఇది నెయ్యి కాదు, అది అసలు పాలు కాదు, ఒక సింథటిక్ నెయ్యి, కెమికల్స్ కలిపినటువంటి నెయ్యి, దీంట్లో వెన్న లేదు, పాలు లేదు, కేవలం ఒక రసాయనాలు కలిపినటువంటి ఒక నెయ్యిని తయారు చేశారు అని ఈరోజు గౌరవ పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక పర్సనల్గా, అంటే సిట్ని కాదని, FSSAI ఫుడ్ ఇన్స్పెక్టర్ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి FSSAI అధికారులను కాదని ఈయన పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈయనకి తెలిసినటువంటి ఒక రిపోర్ట్ ఉంటా. ఇది సిట్ రిపోర్టా, పయ్యావుల కేశవ్ రిపోర్టా? ఎవరి రిపోర్ట్ అండి ఇది? ఇది పయ్యావుల కేశవ ఇచ్చినటువంటి ఇన్వెస్టిగేషనా? పయ్యావుల కేశవ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనుకుంటా, నాకు తెలిసి ఇది PIR అనుకుంటా. ఇది సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాదు, పయ్యావుల కేశవ్ గారి వ్యక్తిగతంగా ఇన్వెస్టిగేషన్ చేసి వచ్చినటువంటి రిపోర్టు. నో మిల్క్, నో ఫ్యాట్, అసలు ఇది పాలే కాదు, వెన్నే కాదు. ఎంత దుర్మార్గం అంటేనండి ఇది. రాష్ట్ర ప్రజలు ఒకసారి గమనించండి. ఈ రిపోర్టు డ్రా చేసింది 23/7/2024లో తయారు చేసిన రిపోర్ట్లో
శాంపిల్ తీసింది ఈ ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి. అసలు తప్పు ఇక్కడే జరిగింది. అసలు వీళ్ళు పంపించటమే అంటే 12/7/2024 తారీఖున శాంపిల్ డ్రా చేస్తే 6 రోజుల తర్వాత ఈ నెయ్యిని గుజరాత్కి పంపించారు. ఈ 6 రోజుల మధ్యలో రిపోర్ట్ ఎక్కడుంది సార్? ఇది నెయ్యి ఎక్కడుంది? పోనీ ఈ నెయ్యి ఏదైనా కోర్టు ద్వారా పంపించారా? పంపించలా. ఎవరైనా జడ్జి గారి సమక్షంలో సీల్ చేసి పంపించారా? అది పంపించలా. ఈ 5 రోజుల పాటు నెయ్యి ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. మరి మీ దగ్గర ఉన్నటువంటి నెయ్యి దాంట్లో మీరే ఏదైనా కలిపి ఉండొచ్చు కదా. నేను అనుకోవటం పర్సనల్ వ్యక్తిగతంగా వీళ్ళు కావాలని నెయ్యిని కంటామినేట్ చేసి ఒక ల్యాబ్కి పంపించారు. ఈ ల్యాబ్ రిపోర్ట్లో ఎంత అంటే విస్మయం గొలిపే అంశాలు ఉన్నాయి. అంటే ఇవేమి చెప్పటంలా రాష్ట్ర ప్రజలకి. ఈ ల్యాబ్ రిపోర్ట్లో అండి నేను రాష్ట్ర ప్రజలకి చదివి వినిపిస్తా. ఈ ల్యాబ్ రిపోర్ట్లో మిల్క్ ఫ్యాట్ అంటే వీళ్ళు ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు పంపించిన శాంపిల్ 52 రకాల టెస్టులు చేశారండి. ఈ ఈ ఈ ఈ గీకి 52 టెస్టులు చేశారు. ఈ గీకి 52 టెస్టుల్లో నేను మొదటి 3 టెస్టులే మీకు చెప్తా. 52 టెస్టుల్లో ఒకటి ఫ్రీ ఫ్యాటీ యాసిడ్, ఇది ఉండాల్సింది. ఈ ఫ్రీ ఫ్యాసిడ్ టెస్ట్ ఒకటి చేశారు. 2 మిల్క్ ఫ్యాట్ యాసిడ్. మిల్క్ ఫ్యాట్ యాసిడ్ అంటే కాలం నెంబర్ 3లో మిల్క్ ఫ్యాట్ ఎంత ఉందని కూడా టెస్ట్ చేశారు. ఈ మిల్క్ ఫ్యాట్ టెస్ట్ చేస్తే ఈ మిల్క్ ఫ్యాట్ 99.618 రిమార్క్స్లో 99.618% ఉంది. అసలు ఉండాల్సిన పర్సంటేజ్ ఎంత? 99.500. అంటే ఒక చిన్న 99.1%లో ఒక 1% మిల్క్ ఫ్యాట్ ఉండాల్సిన దానికి మించి కొంచెం ఎక్కువ ఉంది. అసలు మిల్కే లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు ఉంటుంది? అంటే నెయ్యిలో మీ ప్రకారంగా అసలు మిల్క్ లేదు, నెయ్యిలో మీ ప్రకారంగా వెన్న లేదు, నెయ్యిలో మీ ప్రకారంగా పాలు లేదు. పాలు లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వస్తుంది సార్? అది కూడా 99.9% మిల్క్ ఉంది, మిల్క్ ఫ్యాట్ ఉంది దాంట్లో. ఈ మూడో కాలం 4లో బైట్రో రిఫ్రాక్టోమీటర్ రీడింగ్ అట్ 40% డిగ్రీ సెల్సియస్ ఉండాల్సింది 43.400 ఉందండి. ఇది 44.400 ఉండాలి. ఇది పాలల్లో వెన్న శాతాన్ని కొలిచేటువంటి పరికరం. అరే పాలల్లో వెన్న శాతం ఉండాల్సిన దానికంటే 1% ఎక్కువే ఉంది కదా. అసలు మీరు పాలు లేవు, నెయ్యి లేదు, వెన్న లేదు, అసలు ఏమీ లేదని ఇది ఒక సింథటిక్ నెయ్యి, టాయిలెట్లో కలిసే నెయ్యి అని చెప్పేటువంటి దుస్సాహసం చేయటానికి మీకు అధికారం ఎక్కడుంది? పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? రాష్ట్ర ప్రజలకి ఎందుకు? నేను యాక్చువల్గా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు చెప్దాం అనుకున్నా. సరే మరీ డీటెయిల్గా వెళ్ళిపోతే కరెక్ట్ కాదు, ఇది కోర్టు కాదు ఆర్గ్యుమెంట్ చేయడానికి. మరీ పీస్ మెయిల్ చేయటం దేనికి? ఇప్పటికే నెత్తి నోరును చెంగేసుకొని ఏడుస్తున్నారు ఈ కూటమి నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గోల పెట్టేస్తున్నారు, ఏంటి ఇట్ట జరిగిపోతుంది అని. ఇంకా వద్దు మనం ఇవన్నీ చెప్పి వాళ్ళని బదనాం చేయటం ఎందుకు అని చెప్పి నేను కొంత రిస్ట్రెయింట్ పాటించి, ఎందుకంటే వాళ్ళు ఆగుతారేమో అని. కూటమిలో వారికి నేను చెప్పాల్సిన రిక్వెస్ట్ చెప్పా, సార్ ఇంకొద్దు ఆపేయండి. ఇది రాష్ట్ర ప్రజలకి వెళ్ళింది అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. దీని మీద ఎంత డిస్కషన్ తగ్గిస్తే అంత మంచిది. నేను వారిని రిక్వెస్ట్ చేసి కూడా చెప్పా, అబ్బే మా దగ్గర ఏబిఎన్ ఉంది కొట్టో, మా దగ్గర TV5 ఉంది వేసేయి, మా దగ్గర మహా టీవీ ఉంది పెట్టో, డిబేట్లో రమణ లోడ్ ఎత్తరా అన్నట్టు ఎత్తండి రా బాబు లోడు, కొట్టండి రా బాబు డప్పులు అని పేపర్ల నిండా బ్యానర్ హెడ్డింగ్లు, సోషల్ మీడియా నిండా బ్యానర్ హెడ్డింగ్లు. ఏంటి సార్ ఇది? అంటే వినేవాడు చెమటోడైతే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడినట్టు ఉంటుంది మీరు మాట్లాడే మాటలు. అంటే ప్రజలు అంత పిచ్చివాళ్ళలా కనబడుతున్నారా? లేకపోతే మాలాంటి కాస్త కోస్త చదువుకున్న వాళ్ళకి వాస్తవాలు తెలియచెప్పేటువంటి అవకాశం లేదనుకుంటారా? అంటే వచ్చి మంత్రులు కూర్చొని ఒక 10 మంది కూర్చొని ప్రెస్ మీట్ పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మీ 4 మీడియాను కూర్చోబెట్టుకొని మాట్లాడేస్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటారా? ఈ మిల్క్ లేని చోట మిల్క్ ఎందుకు వచ్చింది? పయ్యావుల కేశవ్ని అడుగుతున్నాను, నీ ఇన్వెస్టిగేషన్ ఏంటే? నీ ఇన్వెస్టిగేషన్ ఏం రివీల్ చేసింది? మిల్క్ లేని చోట మిల్క్ ఫ్యాట్ ఎందుకు వచ్చింది?
పాలను పరిశీలించేటువంటి పాలలో వెన్న శాతాన్ని పరికరించే మీ ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రపంచానికి పెట్టండి. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీరు అన్నారు కదా పబ్లిక్ డొమైన్లో ఎన్డీడీబీ రిపోర్ట్ పెడతాను, పెట్టండి, దమ్ముంటే రిపోర్ట్ పెట్టండి, చర్చ పెట్టండి దాని మీద. ఎన్డీడీబీ రిపోర్ట్లో 57 ఐటమ్స్లో పాలు లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, వెన్న లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది, మీ రిపోర్ట్లో పాల శాతం వెన్న శాతం ఎందుకు వచ్చింది, ఎన్డీడీబీ రిపోర్ట్ పెట్టండి. ఆగమని చెప్పినా మీరు ఆగట్లా. ఈరోజు ఫైనల్గా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశాల్లో మేము ఈ నెయ్యిలో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది అని ఏదో ఒక రిపోర్టు వచ్చేంత వరకు వీళ్ళు ఆపరండి. ఇప్పుడు అది వాళ్ళకి రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినేటట్టుగా వీళ్ళందరూ ఒక పార్టీకి వ్యతిరేకమయ్యేటట్టుగా మీరు పన్నిన పన్నాగంలో రేపొద్దున ఇది వచ్చేంత వరకు ముఖ్యమంత్రి ఆపరు, పవన్ కళ్యాణ్ ఆపరు. ఈ సనాతన ధర్మాధికారి, హిందూ ధర్మాధికారి ఈరోజు కబుర్లు చెప్తున్నాడు. ఏమని? ఒక ముఖ్యమంత్రిని నేను అంటానా? మరి ఈ ఈ శుద్ధపోసు కబుర్లు ఇంతకుముందు ఏమైనాయి నాయన? ఏమైంది ఇంతకుముందు శుద్ధపోసు కబుర్లు? కనకదుర్గమ్మ మెట్లు కడిగావు కదా, ఏమైంది నాయన? తిరుమలకి వెళ్ళి రెడ్డ చొక్కా పట్టుకొని పిలక ఒట్టేసుకొని నేను అనాపాలజిక్ సనాతిని అన్నావు కదా, అప్పుడేమైంది నాయన? 1,00,000 కోట్లు 1,00,000 లడ్లు అయోధ్యకు పంపించారు, ఆ 1,00,000 లడ్లు తిని పందికొవ్వు తిన్నారు అని చెప్పింది ఏమైంది నాయన? ఈరోజు టర్న్ అయిపోయినావు, సినిమా స్క్రిప్ట్ అనుకుంటున్నావు ఏంటిది? ఒక్కసారి మాట్లాడిన తర్వాత ప్రజాక్షేత్రంలో ఇట్ విల్ బీ ఆన్ రికార్డ్, గుర్తుపెట్టుకో, ఉంటుంది రికార్డుగా. నీ ఇష్టం వచ్చినట్టు సినిమా డైలాగ్ అనుకుంటున్నావు ఏంటి మార్చేయడానికి? ఈ సీన్ పోయి ఆ సీను డిలీట్ చేసి ఎడిటింగ్లో మార్చేసి పెట్టేంత సీన్ లేదు నాయన. ఇది పాలిటిక్స్, అది సినిమా. నేనేదో తప్పు డైలాగ్ చెప్పానులే, కట్ చేయబోయిన ఎడిటర్ని అడిగితే ఆయన కట్ చేసి మళ్ళీ ఇంకొకరిని అతికిచ్చి డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పించి పెట్టేస్తాడు అనుకుంటున్నామేమో. అట్లాంటివి ఉండవు నాయన. ఇది రాజకీయం, సినిమా కాదు. సినిమా అయితే కట్లు పేస్ట్లు ఉంటాయి, ఎడిటింగ్లు ఉంటాయి, డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. ఇది ఉండదు కదా, మనమే మాట్లాడాలి, మనమే యాక్షన్ చేయాలి. సో ఈ ఎన్డీడీబీ రిపోర్టు కట్ చేస్తే ఈ ఎన్డీడీబీ రిపోర్ట్లో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసిందని వచ్చింది అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వచ్చి రాష్ట్ర ప్రజలకి చెప్పాల్సిన కబుర్లని చెప్పేశారు. తర్వాత సిట్ ఏం చేసింది? సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిట్ ఈ సిట్టు ఈ నెయ్యిని మరి వాళ్ళు పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసిందా లేదో సిట్ ఫైండింగ్ ఇవ్వాలి కదా తమ ఛార్జ్షీట్లో. దీన్ని వీళ్ళు ఎన్డీఆర్ఐ కర్నాల్ అనేది మీకు ఇది ఒక ఇన్స్టిట్యూషన్, ఇది హర్యానాలో ఉంటుంది. ఎన్డీడీబీ గుజరాత్ ఒక ఇన్స్టిట్యూషన్. ఎన్డీడీబీ గుజరాత్లో వీళ్ళు ఒక ఇన్స్టిట్యూషన్లో దీన్ని పరిశీలించి పందికో వెతుకో వచ్చిందని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇప్పుడు సిట్ వచ్చిన తర్వాత సిట్ ఏం చేసింది? ఛార్జ్షీట్లో 210వ పేజీలో రాసింది, డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ 4 సీల్డ్ ఘీ శాంపిల్స్ డ్రాన్ బై టీటీడీ ట్యాంకర్స్ ఫ్రమ్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ 6/7/2024 12/7/2024 at టీటీడీ వేర్ హౌస్ గోడౌన్ నెంబర్ 4 తిరుమల. 6/7/2024 12/7/2024లో తిరుమలలో డ్రా చేసినటువంటి 4 ఘీ శాంపిల్స్ని మరలా వీళ్ళు తీసుకొని వీళ్ళు ఏం చేశారు? ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ కర్నల్ హర్యానాకి పంపించారు ఫర్ ది టు టెస్ట్ ఫర్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్స్. అసలు దీంట్లో యానిమల్ ఫ్యాట్లు ఉన్నాయా లేవా? లార్డ్ అంటే పంది కొవ్వు ఎద్దు కొవ్వు, ఇది ఉందా లేదా? ఎందుకంటే ఎన్డీడీబీ రిపోర్టు గవర్నమెంట్ రిపోర్ట్ పంపించినటువంటి శాంపిల్ ప్రకారం వీళ్ళు చెప్తున్నది ఏంటి అంటే ఎన్డీడీబీ రిపోర్టు గుజరాత్ వాళ్ళు మాకు ఇవన్నీ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు కాబట్టి మేము మాట్లాడాం, మాదేం తప్పు లేదు అని శుద్ధపసు కబుర్లు ఎవరైతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నారో, ఐటీ శాఖ మంత్రి ఎవరైతే చెప్తున్నారో ఇది కరెక్టా కాదా అని దీనికంటే బెటర్గా ఉన్నటువంటి ఇంకో ల్యాబు, ఈ ల్యాబు హర్యానాలో ఉంటుందండి. దీని పేరు ఐసీఏఆర్ ఎన్డీఆర్ఐ ఇన్స్టిట్యూషన్. దీనికి పంపిస్తే ఫర్ ది ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ అండ్ అదర్ యానిమల్ ఫ్యాట్ ఎన్డీఆర్ఐ కర్నాల్ ఇన్ ఇట్స్ రిపోర్ట్ డేటెడ్ 16/5/2025 మే నెల 2025లో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో స్టేటెడ్ దట్ all 4 samples were analyzed
using PCR based method, reference number NDR DC VS SOP oblique limit of detection of LOD not detected in any of 4 items. ఈ 4 ఐటమ్స్లో ఎక్కడ కూడా పంది కొవ్వు ఎద్దు కొవ్వు అవశేషాలు ఉన్నట్టు లేవు అని ఇచ్చారు. ఈ రిపోర్ట్ కూడా ఎలా పంపించారో చెప్తా నేను. వర్ సెంట్ త్రూ ది హానరబుల్ కోర్ట్. ఇది సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ తిరుపతి వారి యొక్క అనుమతితో, జడ్జి గారి యొక్క అనుమతితో ఆయన సీల్ వేసి శాంపిల్ వేసి ఇక్కడ కూడా రాశారు. డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ షీ సో that fact substance of allegation so volunteered given their statement before the third additional junior civil judge court Tirupati. So ఈ శాంపిల్స్ హర్యానాలో ఉన్న పంపిస్తే ఇక్కడ ఏమీ లేవని వచ్చింది. పయ్యావుల కేశవ్ గారు చెప్తారు, హర్యానాలో ఉన్నటువంటి టెస్టింగ్ కంపెనీ కంట స్టాండర్డ్స్ లేవంట. హర్యానాలో ఉన్నటువంటి టెస్ట్ చేసేటువంటి దానికి ఈ పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పే టెస్ట్ చేసే ల్యాబొరేటరీకి ప్రాపర్ ఎక్విప్మెంట్ లేని కారణంగా వాళ్ళు అలాంటి రిపోర్ట్లు ఇచ్చారని గౌరవ ఉప ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ ఈరోజు ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు. నేను ఊరికి సరదాగా గూగుల్ని అడిగా, అరే బాబు ఎన్డీడీబీ గుజరాత్లో ల్యాబ్ గొప్పదా, హర్యానాలో ఉన్న ఐసీఏఆర్ ల్యాబ్ గొప్పదా, ఎన్డీఆర్ఐ ల్యాబ్ గొప్పదా, ఈ రెండిట్లో ఏది సుపీరియర్ ల్యాబ్ అని చెప్పి నేను ఊరికే గూగుల్ని అడిగా. ఎందుకంటే ఇప్పటికిప్పుడు మరి వాళ్ళు చెప్పిన అబద్ధాలను మనం కౌంటర్ చేయాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఉండవు కదా. సో ఏదో గూగుల్ తల్లి మహత్యమా అని చెప్పేసి మాకు కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది. దానికి గూగుల్ ఏం చెప్తుందంటే, ఎన్డీఆర్ఐ కర్నాల్ ఈజ్ జనరల్లీ కన్సిడర్స్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ డైరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ ఇండియా as a deemed university with a top NIRF ranking second in the world 2025. 2025లో ప్రకటించినటువంటి యూనివర్సిటీస్లో ఎన్డీఆర్ఐ ఇండియాలోనే నెంబర్ 2 ల్యాబ్ అంట. అంటే సిట్టు వెరిఫై చేయమని ఈ శాంపిల్స్ని తీసి పంపించినటువంటి ల్యాబ్కి స్టాండర్డ్స్ లేవు అని గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తున్నట్టుగా, ముఖ్యమంత్రి చెప్తున్నట్టుగా ఈ ల్యాబు, హర్యానాలో ఉన్న ల్యాబు దేశంలోనే నెంబర్ 2 ఇన్స్టిట్యూషన్. ప్రైమరీ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్ పరిస్థితి ఏంటి అంటే, ప్రైమర్లీ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్, పాలసీ అండ్ ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డైరీ కోఆపరేటివ్ స్ట్రక్చర్స్. ఈ ఎన్డీడీబీ ల్యాబ్ గుజరాత్కి పంపించిన వీళ్ళు ఎవరైతే కూటమి ప్రభుత్వం పంపించిందో ఆ ల్యాబు ప్రైమరీగా ఫోకస్డ్ ఎక్కడ ఉంటుందంటే ప్రాజెక్ట్స్ మీద, పాలసీ డెసిషన్స్ మీద, ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మీద ఉంటుంది తప్ప కంపేర్ టు హర్యానా ల్యాబ్తో పోల్చుకుంటే ఇది కొన్ని వందల రెట్లు సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి ల్యాబ్. ఫర్ పర్సూయింగ్ డిగ్రీ అండ్ స్పెషలైజ్డ్ రీసెర్చ్ ఎన్డీఆర్ఐ కర్నాల్ ఈజ్ ది సుపీరియర్ చాయిస్. ఏమయ్యా ఫైనాన్స్ మినిస్టర్, చదువుకున్నావా, కొన్నావా? చదువుకొని వస్తే కొద్దిగా అర్థమవుద్ది, చదువుకుంటే వస్తే అర్థం కాదు. పోనీ మన పక్కన కూర్చున్న పవన్ కళ్యాణ్ గారికి అంటే ఆయనకు అర్థం కాదు. ఎందుకంటే పాపం ఆయన 10th క్లాస్తోనే ఉద్యోగం ఆయన ఆఫ్ చేశాడు. ఎక్కడ చదవాలో అర్థం కాక ఇంటర్మీడియట్ ఒక చోట, డిగ్రీ ఒక చోట, ఎంటెక్ ఒక చోట, బీటెక్ ఒక చోట, తర్వాత చీరాల్లో, బాపట్లో ఈ ఎన్ని కాలేజీలు అందరు అడ్మిషన్స్ ఆఫర్ చేయడంతో ఆయన ఏ కాలేజీలో చదవాలో అర్థం కాక ఆయన అంటే ఆఫ్ చేశాడు. ఆయనకు అర్థం కాదు. పక్కన కూర్చున్న ఫైనాన్స్ మినిస్టర్ నీకైనా తెలుస్తుంది కదా. మనమైనా కాస్త గూగుల్ చేసుకోవాలి కదా. హర్యానాలో ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషను కంపేర్ టు గుజరాత్తో పోల్చుకుంటూ కొన్ని వందల రెట్లు సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళు తయారు చేసి దీంట్లో పంది కొవ్వు ఎద్దుకోలు లేదు అని చెప్పిన అంశము మీకు ఆమోదయోగ్యం కాదు. బికాజ్ మీకు అనుకున్నట్టుగా రిపోర్ట్ రాలేదు. ఎవరి కోసం సార్ మనం, ఎందుకోసం సార్ మనం, ఎందుకోసం అబద్ధాలు ఆడేది ఎందుకోసం? గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, పయ్యావుల కేశవ్ గారు హిందూ ధర్మం గురించి, ఆ పక్కన ఇంకో ఆయన కూర్చున్నాడు, మాధవ్ అంట ఆయన పేరు, ఆ మహానుభావుడు కూడా ఈరోజు కూర్చున్నాడు. ఆయన ఒక దావతి వేసుకుని కూర్చున్నాడు. మనకి డెవలప్మెంట్ మీద ప్రెస్ మీట్లు ఉండవు. మనకి
ఎకానమీ మీద ఎంత చేసామంటే ఉండదు. మాట్లాడితే హిందూ ధర్మం, గుళ్ళు, గోపురాలు. ఏమొచ్చిందా హిందూ ధర్మానికి ఇప్పుడు అన్యాయం? ఏం జరిగిందయ్యా తిరుమలలో అపచారం? ఏం జరిగిందయ్యా క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మీద అనవసరమైన అబండాలు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈయన దోవతి వేసుకొని భారతీయ జనతా పార్టీ ఆయన వచ్చి ఆయన మాట్లాడతాడు హిందూ ధర్మం, గుళ్ళ మీద దాడులు, రాముడి మీద దాడి, సీతాదేవి తల తీసేశారు, అంతర్వేదిలో రథం తగలబెట్టారు. ఈ పవన్ కళ్యాణ్ కూడా అదే మాట్లాడుతున్నాడు. అంతర్వేదిలో రథం తగలబెట్టారు, గత ప్రభుత్వంలో గుళ్ళ మీద దారుణమైనటువంటి అపచారాలు జరిగినాయి, మేము హిందూ ధర్మ పరిరక్షకులు అని మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తారా మీరు? హిందూ ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళైతే తిరుమల తిరుపతి చరిత్రలో మొదటిసారిగా 10 మంది తొక్కిసలాట్లో చనిపోయిన చరిత్ర తీసుకొచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపకీర్తి తీసుకొచ్చినటువంటి మిమ్మల్ని ఏ చెప్పులతో కొట్టాలి? ఈరోజు తిరుమలలో అపచారం మీరు మాట్లాడిన బట్టి ఈరోజు రక్తం కళ్ళ చూసింది. తిరుమలలో రక్తం చిందింది, 10 మంది పైగా చచ్చిపోయినారు ఆ రోజు అక్కడ తొక్కిసలాట్లో. ఇది హిందూ ధర్మ పరిరక్షణ? సింహాచలంలో గోడ కూలి ఎంతమంది చచ్చిపోయారు? ఇది హిందూ ధర్మ పరిరక్షణ? కాశీబొగ్గలో తొక్కిసలాట్లో 7-8 మంది చచ్చిపోయినారు, ఇది హిందూ ధర్మ పరిరక్షణ? తిరుమల కనకదుర్గమ్మ టెంపుల్లో కరెంటు తీసేసి కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు తీసేసారు, హిందూ ధర్మ పరిరక్షణ? మీరు హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి వస్తారా? నేను అడుగుతున్నా. ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మాధవ్ ముగ్గురు కూడా ఒక ఇన్సిడెంట్ కోడ్ చేశారు. అంతర్వేదిలో రథం తగలబడితే ఈ ముఖ్యమంత్రి అది కందిరీగలతోటి ఎవరో ఆకతాయి చేశాడు, ఏం చేశాడు, మేమైతే ఎరగదీసేవాళ్ళం, పొడిచేవాళ్ళం, నరికేసేవాళ్ళం, తుడిమేసేవాళ్ళం అని. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రిని, మీకు చదువు వస్తే సారీ మీకు రాదు కాబట్టి మీ ఈ ప్రెస్ మీట్ ఎవరైనా వినేవాళ్ళు ఉంటే ఆయనకి చెప్పండి కొద్దిగా. GOMS నెంబర్ 105 డేటెడ్ 11/9/2020. GOMS నెంబర్ 105 డేటెడ్ 11/9/2020. In the circumstances reported in the reference read above, government have decided to entrust the case of burning of temple chariot of Sri Lakshmi Narasimha Swami Temple, Antarvedi village, East Godavari district, occurred on the night 5/9/2020, early hours of 6/9/2020, under section 6 of the Delhi Special Police Establishment Act 1946 to the Central Bureau of Investigation for enabling them to investigation into the case. నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్, నారా లోకేష్, మాధవ్, పయావుల్ కేశవ్, అక్కడ కూర్చున్నటువంటి మినిస్టర్సు, వీళ్ళందరిని అడుగుతున్నా, హిందూ ధర్మ పరిరక్షణ కోసం అంతర్వేదిలో రథం తగలబడిన కేసుని మీరందరూ కోట్ చేశారు కదా. 2020వ సంవత్సరంలో అప్పుడున్నటువంటి ప్రభుత్వం అంతర్వేదిలో ఎందుకు రథం తగలబడిందో అని సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఈ కేసుని ఇస్తే 2014 నుంచి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కింద ఉన్నటువంటి సిబిఐ, మీరు ఈరోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పనిచేస్తుంది మీ కింద. ఈ సిబిఐ ఈ కేసుని టేకప్ చేసి నిందితుల్ని, దోషుల్ని ఎందుకు పట్టుకోలేదు? ఎందుకు ఈ కేసుని టేకప్ చేయలేదు? ఎందుకు ధర్మాన్ని పరిరక్షించలేదు? ఎందుకు మీరు రథాన్ని కాలినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటే మీరు మాట్లాడలేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు? ఎందుకు ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే మీరు సిబిఐని ఈ కేసు టేకప్ చేసుకోమని ఎందుకు అడగలేదు? 2026వ సంవత్సరం అయినప్పటికీ కూడా ఈ ఫైలును కూడా టేకప్ చేయని కనీసం సిబిఐకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ పార్టీల అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, దాన్ని మోస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో, దేశంలో హిందువులకి ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను. చెప్పండి సమాధానం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ మీద ఆయన సిబిఐ ఎంక్వైరీ కోరాడు. ఈ సిబిఐ ఎంక్వైరీని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ. మాధవ్ని అడుగుతున్నాను నేను, వచ్చి శుద్ధపూస కబుర్లు చెప్తున్నావు కదా దోవతి వేసుకొని, సమాధానం చెప్పు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, హిందువుల యొక్క ధర్మాన్ని పరిరక్షించడానికి మీరు నిలబడ్డారు అని చెప్తున్నారు కదా, హిందూ ధర్మ పరిరక్షణ ఇదేనా? చెప్పేదేమో శ్రీరంగ నీతులు, చేసేదేమో అన్నీ యదవ పనులు. ఇప్పటికైనా మారండి. ప్రజలు అబద్ధాలు చెప్తే ఎక్కువ కాలం నిలబడరు.
ఇప్పటికే వెంకటేశ్వర స్వామి శాపం తగిలి రోజుకు ఒక అనార్థం జరుగుతుంది మీ పార్టీలో. ఇక మీ పార్టీలో 2029కి వచ్చేటప్పటికి మీరు ఆ పవన్ కళ్యాణ్ ఏమో జనసేనలో ఒక్కడే మిగులుతాడు, చంద్రబాబు నాయుడు ఏమో తెలుగుదేశంలో, నారా లోకేష్ తెలుగుదేశంలో, మీరే మిగులుతారు, ఇంకెవరు మిగలరు మీ పార్టీల్లో. అంత అపకీర్తి మూట కట్టుకుంటున్నారు మీరు ఎవ్రీడే. అంత అపకీర్తి మీరు రోజు మూట కట్టుకుంటున్నారు. ఈరోజు హిందువుల మీద ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరుగుతాయి, దాన్ని మీరు చట్ట ప్రకారం అడ్రస్ చేయాలి. దాన్ని మీరు దోషులను పట్టుకొని ఇంకోసారి జరగకుండా చూడాలి. ఎవ్రీడే ఒక అంబేద్కర్ విగ్రహం కూలబడుతుంది. మరి మాట్లాడారా ఏ రోజైనా మీరు? దోషులను పట్టుకొని వాళ్ళ కఠినమైన శిక్షలు వేస్తున్నారా? అంబేద్కర్ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఉప ముఖ్యమంత్రి మంత్రులు అయ్యి ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహానికి ఏ రోజన్నా వెళ్ళి పూలమాల వేశారా పవన్ కళ్యాణ్ ఈ 2.5 సంవత్సరాల్లో? నువ్వు ఈ 20 నెలల కాలంలో ఏ రోజైనా అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం దగ్గరికి వెళ్ళావా? అంబేద్కర్ ఏప్రిల్ 14వ తారీఖున వెళ్తున్నారా? డిసెంబర్ 6వ తారీఖున వెళ్తున్నారా? రాజ్యాంగం ఆమోద దినోత్సవం రోజున వెళ్తున్నారా? కనీసం ఆ మహనీయుడి ముఖం కూడా చూడటం లేదు మీరు. విగ్రహాల గురించి, విగ్రహ ప్రతిష్టల గురించి మాట్లాడుతున్నారు, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. ధర్మాన్ని కాపాడండి, తప్పులేదు. కానీ ధర్మాన్ని కాపాడటానికి ధర్మానికి ఏదైనా అధర్మం జరిగినప్పుడు కాపాడండి. అంతేగాని ధర్మానికి అధర్మం జరుగుతుందని లేనిపోయిన ప్రచారం చేసి ఆ ప్రచారంలో చలిమంటలు కాసుకొని ఆ చలిమంటల్లో వేడి నీళ్ళు పోసుకుందామని చూస్తే తాట ఊడిపోద్ది. ఆ వేడి నీళ్ళతోటి మీకేమీ మంచి జరగదు. అన్యాయం జరిగిన చోట ప్రశ్నించండి. ఎక్కడైనా భక్తుల మనోభావాలు దొరికితే ప్రశ్నించండి. ప్రతిపక్షం ఏమన్నా పాలకపక్షం తప్పులు చేస్తే ప్రశ్నించండి. లిక్కర్ స్కామ్లో జోగి రమేష్ని అరెస్ట్ చేశారు, మేమేమి వ్యతిరేకించలేదే. నిన్న అంబటి రాంబాబు మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడిన దాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తాను, మా పార్టీ ఖండిస్తుంది. కానీ మీరు చేసిందేంటి? సార్? ఇలా తెలుగుదేశం పార్టీ మీద అధికారం ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి జరిగితే బోర్మని ఏడ్చారు ఫోన్ చేసి, శ్రావణ్ గారు చూడండి, శ్రావణ్ గారు మా పార్టీ మీద చేశారు, మరి మాకు మద్దతు ఇవ్వాలి అని. నేను అంబటి రాంబాబు గారి ఇంటి మీద పడి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మహిళల్ని, ఇంట్లో ఆడపిల్లల్ని భయభ్రాంతులకు గురి చేసి, నిజంగా అదృష్టం కొద్దీ వాళ్ళు కనుక బయటకు వచ్చి ఉండకపోతే, వాళ్ళు కనుక ఏమైనా దురదృష్టం కొద్దీ పిల్లలు కానీ ఆ మహిళలు కానీ బయటకు వస్తే ఆ ఆవేశంలో ఆ కార్యకర్తలు వాళ్ళ ఆడపిల్లల్ని పిల్లల్ని కూడా చంపేసేవాళ్ళు. దీన్ని మీరు సమర్థిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ముఖ్యమంత్రిని ఎట్లా పడితే అట్లా మాట్లాడారు నన్నంటే, మరి ఆ రోజు డాక్టర్ సుధాకర్ జగన్మోహన్ రెడ్డిని పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు పోలీసులు ఒక తప్పు చేస్తే మీ కదా సిబిఐ ఎంక్వైరీ వేయించాం హైకోర్టుకి వెళ్ళి. ఒక వ్యక్తి ఒక ముఖ్యమంత్రిని తిడితే అట్లా రోడ్డు మీద కొడతాడా అని కదా మనం మాట్లాడింది. ఈరోజు మిమ్మల్ని మాట్లాడగానే మీకు నొప్పి తగిలింది. అంబటి రాంబాబు ఇంటి మీదకి ఎమ్మెల్యేలని, మినిస్టర్లని కత్తులు, గొడ్డళ్ళు, కడాలు ఇచ్చేసి ఆడపిల్లల మీద, చిన్నపిల్లల మీద అఘాయిత్యం చూపించేటువంటి సిగ్గులేని ప్రభుత్వాన్ని ఇంకా మీరు సమర్థిస్తున్నారు సార్. కనీసం ఒక కార్యకర్తకు ఒక మాట ఇది తప్పండి అని మీరు అనలేదు. మీరు ఎట్లా సార్ రేపు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు? అంబటి రాంబాబు ఒక మాట మాట్లాడితే ఇళ్ళ మీద పడి కొట్టేస్తారా, చంపేస్తారా, పిల్లల్ని చంపేస్తారా, మహిళల్ని ఇబ్బంది పెడతారా? మళ్ళీ పైగా ఆ ఎమ్మెల్యే వచ్చి మాట్లాడుతుంది, ఆవేశం వచ్చింది వెళ్ళామని. అమ్మా ఆవేశం నీకే కాదమ్మా, 2029లో ఆవేశం అందరికీ వస్తుంది. ఆవేశం వచ్చిన రోజున చెంగు పట్టుకొని పరిగెత్తాలి గుంటూరు దాటేసి మీరందరూ. ప్రజాస్వామ్యం అనేది ఫైనల్ అల్టిమేట్. ఈ కొర్రలు కొట్లాట్లు, ఒక కర్ర నువ్వు వాడితే 10 కర్రలు మేము వాడతారు. కర్ర నీకొక్కడికే దొరుకుతుంది అనుకుంటే ఎట్లమ్మా? మాట నీ ఒక్కడికే దొరుకుతుందంటే ఎట్లా? అధికారం మీ ఒక్కడి దగ్గరే ఉంటుందా? అధికారం ఇస్ రొటేట్ అవుతూ ఉంటుంది సైకిల్ చైన్ లాగా. అధికారం ఎప్పుడు మీ దగ్గరే ఉండిపోతుందని అనుకోమాకండి. అధికారం విల్ ఆల్వేస్ రొటేట్. ఈరోజు నీది, రేపు నాది, ఇంకొకళ్ళది. ఉన్నప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే ఎదుటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తారు. మీరు వందానికి కర్ర వాడారనుకో, రేపొద్దు వచ్చేవాడు కత్తి వాడతాడు. ఎక్కడ లిమిట్ ఉంటుంది దానికి? ఒక మహిళగా మాట్లాడే మాటలైనా మీరు? గుంటూరు ఎమ్మెల్యే ఆమె పేరేదో ఉంది, ఐడియా లేదు నాకు. నువ్వు ఇంకొక మహిళ ఇంటి మీదకి దాడి కోసం 1000 మంది కార్యకర్తలతోటి వెళ్తారా? జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేస్తారా? రేపొద్దున జడా శ్రావణ్ కుమార్ ఉన్నాడు. నేను ఆవేశంలో ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట ఏదో మాట్లాడాను ముఖ్యమంత్రి గారిని, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారిని. ఆవేశంలో మాట జారాను, నా మీదకి కూడా వచ్చేస్తారు అంతే.
రేపు అంతే వస్తారుగా మీరు మా మీదకి కూడా. ఈరోజు అంబటరాంబాబు మీదకి వెళ్ళినప్పుడు రేపు మా మీదకి రారా? అందుకనే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి మీరు ఇలా దాడులు చేస్తుంటే ప్రతిపక్ష పార్టీలంతా ఒకటి కావాలంటాను. ఈ దాడి ఈరోజు అంబటరాంబాబు మీద జరిగింది, రేపొద్దు నా మీద జరుగుతుంది, రేపొద్దు ఇంకొకటి మీద జరుగుద్ది. ఒక్కసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ప్రధానమంత్రి మోడీని అమ్మనాబూతులు తిడుతుంటారు అందరూ. ఎంతమంది ప్రధానమంత్రి మోడీకి సంబంధించిన మద్దతుదారులు వాళ్ళ ఇళ్ళ మీద పడి కొట్టాలండి? చట్టం తన పని తాను చేసుకొని పోవాలి. చట్టం తన పని చేసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్తిక్ కార్యకర్త, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే తన పని తాను చేశాడు అంటే రేపొద్దున ఆ ఎమ్మెల్యేకి ఏ రాజ్యాంగం ఏం కర్ర ఏ కత్తి పని చేయాలో ఆ కత్తి పని చేస్తుంది. ఏం బాధపడాల్సిన పనే లేదు. ఎందుకు అంటే ప్రతిరోజు తిరిగి వస్తుంది. నువ్వు ఏమి విత్తావో అదే పండుద్ది. నువ్వు ఏమైతే పెంచి పోషిస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ఏ కత్తినైతే వాడావో ఆ కత్తితోనే నీకు సమాధానం దొరుకుద్ది. ఇది నేను చెప్పింది కాదు సార్, చరిత్ర చెప్తుంది. ఈరోజు మీరు చేసేటువంటి అప్రజాస్వామిక చర్యల్ని ప్రతిరోజు రాష్ట్ర ప్రజల దృష్టిలో రాష్ట్ర ప్రజలకి చైతన్యం తీసుకొచ్చే విధంగా ఎందుకు ప్రయత్నం చేస్తున్నామో తెలుసా? మీ చేతిలో ఉన్న మీడియా, మీ చేతిలో ఉన్న అధికారం, మీ చేతిలో ఉన్నటువంటి మీ మెదడులో ఉన్నటువంటి దురహంకారం కొన్ని లక్షల మంది మనసుల్లో పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది. ఏమీ లేని చోట ఒక అభూత కల్పన క్రియేట్ చేస్తుంది. ప్రజాస్వామ్యానికి రెడ్ బుక్ అనేటువంటి ఒక తొడిగి ఆ రెడ్ బుక్ ద్వారా రాష్ట్ర ప్రజలలో ఉన్నటువంటి మస్తిష్కాల్లో ఒక మట్టిని పెట్టి తద్వారా రాష్ట్ర ప్రజల యొక్క రక్తపాతాన్ని సేవిస్తూ ఆనందపడే రాక్షస మనస్తత్వాన్ని మీలో కలిగిస్తుంది. దాన్ని తగ్గించాలి అంటే ప్రజల్ని చైతన్యపరచాలి. మీలాంటి దుర్మార్గులకు ఓట్లేసి, మీలాంటి పాపాత్ములకు ఓట్లేసి, మీలాంటి కర్ణ కఠోరమైనటువంటి మనసున్న వాళ్ళకు ఓట్లేసి 164 సీట్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రంలో మహిళలు బాధపడుతున్నారు, ఉద్యోగస్తులు బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. ఆఖరికి మిమ్మల్ని కళ్ళల్లో పెట్టి చూసుకున్న అమరావతి రైతులు కూడా చీతూ అని వస్తున్నారు మీ మొక్కన. ఇంతకంటే మీ ప్రభుత్వానికి ఇంకా వేరే ఇంటెలిజెన్స్ అవసరమా సార్? ఇంటెలిజెన్స్ అవసరమా? 29లో మీరు అధికారం కోల్పోతే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. 29లో మీరు ఈవీఎంల్లో మిషన్లో మీకు మీ ఓట్లకి మెజారిటీ రాలేదు, మీరు నుంచున్న అభ్యర్థులకి గెలవపు రాలేదు అంటే మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ రోజున మిమ్మల్ని కాపాడేది రాజ్యాంగం మాత్రమే. ఆ రోజున నేను చెప్తున్నా, 2029లో మీరు అధికారం కోల్పోతే జడా శ్రవణ్ కుమార్ లాంటి ఏ ప్రజాస్వామ్యవాది మీరు కనీసం కాళ్ళు పట్టుకొని బతిలాడినా అయ్యో పాపం అనే పరిస్థితుల్లో కూడా మీరు ఉండరు. ఎందుకో తెలుసా? రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నారా లోకేష్ రాజ్యాంగవాదుల్ని, రాజ్యాంగ శక్తులు అన్నింటినీ కూడా దూరం చేసుకునేటట్టు పరిపాలన చేస్తున్నారు. ఇక ఈసారి మీకు కాదు కదా, మీరు మీ పరిసర ప్రాంతాల్లో మీకు మద్దతు ఇచ్చే అవకాశం ఏ ప్రజాస్వామ్యవాదికి ఉండదు. ఎందుకో తెలుసా? అంతగా మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పరిపాలన చేస్తున్న సందర్భంలో మీలాంటి దుర్మార్గులకి, మీలాంటి దుష్టులకి మద్దతు ఇచ్చి మీరు మీద జరుగుతున్న దాడిని ఖండించే పరిస్థితుల్లో కూడా మేము ఉండం. మీరు అనుకోవచ్చు బొంగేయాలి మీరు ఖండించకపోతే మాకేమైద్ది అని. ఏమీ కాదు. మీరు ఇలాగే అనుకోవాలి, మేము ఇలాగే అనాలి. 29లో దేవుడు చూడాలి. సో రాష్ట్ర ప్రజలకి నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పే ప్రయత్నం చేశాను. సో రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకొని ఇట్లాంటి దుర్మార్గులు చేసేటువంటి పరిపాలన నుంచి, ఇలాంటి దుర్మార్గులు మాట్లాడే మాటల నుంచి కొంచెం అజాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్. మీడియా సోదరులు ఏమైనా అడుగుతారండి? సార్ సిట్టు సుప్రీంకోర్టు నేతృత్వంలో ఒకసారి సిట్టు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత
దాన్ని ఎగ్జామిన్ చేయడానికి వీళ్ళు వన్ మ్యాన్ కమిషనో లేకపోతే కొంత ఇంటర్నల్ కమిటీ వేసుకున్నారు. ఈ ఇంటర్నల్ కమిటీలో వీళ్ళకి దొరికినటువంటి సాక్ష్యాధారాలను తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టు ముందు పెడతాము అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది కూడా చెప్పేస్తాను నేను నాకున్నటువంటి అనాలిసిస్లో. ఇప్పుడు ఈరోజు సిట్ వేసినటువంటి ఛార్జ్షీటు రేపొద్దున పబ్లిక్ డొమైన్లో పెడతారు. ఈ సిట్ వేసినటువంటి ఛార్జ్షీట్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి, ఈ సిట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఎవరైతే ఉన్నారో, ఆ పిఏకి వైవి సుబ్బారెడ్డి నుంచి జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి నుంచి కరుణాకర్ రెడ్డికి లింక్ ఉందనేటువంటి కొన్ని సాక్ష్యాలు సృష్టిస్తారు. సృష్టించి మా కమిటీలో వచ్చినటువంటి సాక్ష్యాధారాల నివేదికను బట్టి ఈ 250 కోట్ల రూపాయలు నెయ్యిలో సంపాదించిన డబ్బులో వైవి సుబ్బారెడ్డికి భాగస్వామ్యం ఉంది, జగన్మోహన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉంది. ఇది మాకు వచ్చినటువంటి ఫర్దర్ ఫైండింగ్స్. కాబట్టి దీని మీద కూడా సిట్ విచారణ చేయవలసిందిగా కోరుచున్నామని సుప్రీంకోర్టుకు ఒక పిటిషన్ వేస్తారు. సో ఆటోమేటిక్గా వీళ్ళు ఇచ్చినటువంటి సాక్ష్యాధారాలు సుప్రీంకోర్టు కూడా పరిశీలించి, సహజంగా సాక్ష్యాధారాలు అనేవి ఇప్పుడు ఎన్డీడీబీ రిపోర్ట్ ఎలా సృష్టించారు, మ్యానిపులేట్ చేశారు, అలాగా కొన్ని సాక్ష్యాలు సృష్టిస్తారు. తద్వారా రేపొద్దున సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ సిట్కి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. ఈ కేసుని 2029 వరకు క్లోజ్ కానీ, ఈ కేసులో 2029 వరకు విచారణ కొనసాగుతున్నది. ఇది ఎందుకు అంటే, తప్పో రైటో చంద్రబాబు నాయుడు ఎద్దుకోవు కలిసిందని చెప్పాడు, యానిమల్ కొవ్వు కలిసిందని చెప్పాడు. దీన్ని క్యారీ చేస్తూ ఈ మహానుభావుడు డిప్యూటీ సీఎం దీంట్లో యాత్రలు మొదలుపెట్టాడు. దీన్ని క్యారీ చేస్తూ పవన్ కళ్యాణ్ని క్యారీ చేస్తూ నారా లోకేష్, ఇక రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మీడియా మొత్తం పులి మీద స్వారీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దిగితే పులి తినేస్తుంది, దిగరు. పులి మీద స్వారీ దిగేయమంటే పులి తినేస్తుంది. ఇప్పుడు వీళ్ళు వెనక్కి వెళ్ళారు అంటే తప్పు చేసినట్టు అయింది. సో దీన్ని ఏం చేస్తారు అంటే 2029 వరకు రావణ కష్టంలాగా కాలుస్తూనే ఉంటారు. రేపొద్దున సుప్రీంకోర్టులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడుగుతారు. అల్టిమేట్గా వీళ్ళ పరపతంతా వాడి రేపు సిట్టు ఫైండింగ్లో వీళ్ళందరి ప్రమేయం ఉంది, ఇది దీంట్లో పందికొవ్వు ఎద్దుకొవ్వు కలిసింది, 10% లోపు ఉన్నది కదా, దాన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ఇంకా లోపలికి ఎగ్జామిన్ చేసి పందికొవ్వు అవశేషాలు కనపడి అని చెప్పించేంత వరకు వీళ్ళ ఆత్మశాంతి. వీళ్ళు రేపు వేయబోయే కమిటీ రిపోర్టు దానికోసం అనేది నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఆలోచన. థ్యాంక్ యూ.